దేవుని యొక్క వాక్యం ఈరోజు మనం ధ్యానిద్దాం. 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 30వ వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితేనే, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి. స్లోగా చదువుదాం. ఒకరు కొంచెం అందరూ కూడా ఈ యొక్క విషయంలో మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభువు వలన పొందితేని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదును. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆ పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి దీనిని త్రాగుచున్నాడు. 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్, ఈరోజు బలారాధన కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్పంచుకోబోతా ఉన్నాం. మనం చాలాసార్లు ఈ యొక్క వచనం నుండి మనం ఎన్నోసార్లు వర్తమానాలు మనం విని ఉండొచ్చు. మరొకసారి మన జ్ఞాపకంలోనికి తీసుకురావడానికి నేను సిద్ధపడి ఉన్నాను ఈరోజు. అక్కడ మనం చూసినట్లయితే ఇది ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేయవలసిన దానిలో ఒకటి అన్నట్టుగా మనకు అందరికీ తెలుసు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఒకసారి మీరు చూసినట్లయితే ఒకసారి ఆ మాట చూద్దాం. 2వ అధ్యాయం 40వ వచనం, 40వ వచనం నుంచి 43వ వచనం వరకు. అక్కడ ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని హెచ్చరించారు. అక్కడ రాత్రి సహోదరులు మెసేజ్ చేసుకుంటూ కూడా రక్షణ పొందినటువంటి వారి సంఖ్య ఎంతమంది ఉన్నటువంటిది 3000 మంది ఉన్నట్టుగా కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వారు సువార్త ప్రకటించడం జరిగిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3000 మంది చేర్చబడేది. బాప్తిస్మం కూడా ఆ సువార్తను అంగీకరించి వారు బాప్తిస్మం పొందినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత వారు తరచూ చేయవలసినటువంటి కొన్ని పనుల గురించి అక్కడ మాట్లాడుతూ, వీరు అపోస్తుల బోధయందును అంటే వాక్య జ్ఞానము విషయమునందును సహవాసమునందును సహోదరుల యొక్క సహవాసము సంఘం యొక్క సహవాసం కలుగుటయందు దేవునితో సహవాసం కలిగి ఉండే విషయం గురించి రొట్టె విరిచి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండేది. 4 విషయాలు ప్రాముఖ్యంగా. ప్రైజ్ హల్లెలూయా. 4 విషయాలు ఏమున్నాయనంటే, బోధ విషయమునందు, వాక్య విషయమునందు, అలాగే సహవాసం విషయమునందు సహోదరుల సహవాసం కానివ్వండి, సంఘ సహవాసం కానివ్వండి, దేవునితో సహవాసం పొందేటువంటి విషయం కానివ్వండి, 3వదిగా రొట్టె విరిచెట్టు ఎందును, 4వదిగా ప్రార్థన చేయుట ఎందును క్రమము తప్పకుండా ఎడతెగక వారు ఆ కార్యములు ఆ పనులు వారు బాప్తిసం పొందినటువంటి వ్యక్తులందరూ కూడా చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో కొనసాగించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ 4 కూడా. ఆ స్థితిలోనే మనం కూడా ఉండి ఉన్నాం. రొట్టె విరచడానికి కావలసినటువంటి అర్హత ఏమైతే ఉందో దాన్ని అందరం కూడా పొందుకున్నటువంటి వ్యక్తులమై ఉన్నాం. ఏమిటి అర్హత? రక్షణ పొందడం. ఈయననే నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నానని ఒప్పుకుంటూ, ఆయనే నిజమైన రక్షకునిగా మనం గుర్తిరిగి, ఈయన మాత్రమే మనం రక్షించగలిగినటువంటి దేవుడు అని గుర్తిరిగి మనం అంగీకరించినప్పుడు మనకి ఆ యొక్క బాప్తిస్మం మనకి సేవకులు అందించడం జరుగుతూ ఉంది. ఆ బాప్తిస్మం పొందుకుని ఉన్నాం, ఆ అర్హత పొందుకుని ఉన్నాం. రైట్, మంచిది. అర్హత పొందుకున్నటువంటి మనము చేస్తున్నటువంటి ఈ పనులలో ఈ 4 పనులు కూడా ఖచ్చితంగా ఉంటుంటాయి. వాక్యం వింటూ ఉంటాం, సంఘ సహవాసానికి వస్తుంటున్నాం, మన ప్రేయర్ గ్రూప్లో వస్తుంటున్నాం, సహోదరులతో సహవాసం కలిగి ఉన్నాం. అందరం కూడా మనం ఇండివిజువల్గా ప్రార్థన చేసుకుంటున్నాం, గ్రూపులుగా కూడి ప్రార్థన చేసుకుంటున్నాం, ఆల్ నైట్ ప్రేయర్స్లో పెట్టుకుంటున్నాం.
ఎస్, అన్ని విషయాల్లో కూడా మనం కొనసాగుతూనే ఉన్నాం. అలాగే రొట్టె విరుచుట ఎందుకు కూడా ఎడతెగక ప్రతి యొక్క మంత్ స్టార్ట్ ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో ఆ వీక్లో కూడా మనం ఇది కంటిన్యూషన్గా చేస్తూనే ఉన్నాం. కానీ దీనికి ఒక క్రమం, ఒక పద్ధతి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రమ పద్ధతి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమ పద్ధతి ప్రకారంగానే మనం దీన్ని చేయాలనేటువంటి విషయాలు కూడా చాలా విషయాలు మనకి బైబిల్ గ్రంథం నుండి తెలపడం జరిగింది. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా 3 విషయాల గురించి నేను మాట్లాడాలని మీతో నేను ఆశపడుతూ ఉన్నాను, సమయం కూడా దృష్టిలో పెట్టుకొని. ఏ విధంగా వాటిని మనం చూడొచ్చు అనేటువంటిది ఒక విషయం మనం చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అందాక మనం చదివినట్టుగా, ఇది ఒకవేళ మీరు తెలిసి తెలియక ఒక అవగాహన లేనటువంటి తనంతో దీన్ని మనం పార్టిసిపేట్ చేసినట్టయితే 27వ అధ్యాయంలో 27వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయం 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. గమనించాలి, తీసుకుంటున్నటువంటి ద్రాక్షరసము కాదు, ఆయన రక్తము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తీసుకుంటున్నటువంటిది రొట్టె కాదు, ఆయన యొక్క శరీరం. ఈ యొక్క అవగాహన అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క అవగాహన లేనితనం వలన వచ్చేటువంటిది ప్రాబ్లం ఏంటంటే అపరాధిగా మనం ఇక్కడ తీర్పు తీర్చబడతాము. చాలాసార్లు ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకునేటువంటి విషయంలో త్వరగా పీపుల్స్ జడ్జిమెంట్ చేసేటువంటి విషయం ఎట్లా ఉంటుందని అంటే, ఆ రొట్టె ద్రాక్షరసం ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క అర్హతల గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రజడు హల్లెలూయా. ఆ రొట్టె ద్రాక్షరసం ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క అర్హతల గురించి మాట్లాడుతుంటారు. అది తప్పని నేను అనట్లేదు, దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఏ విధంగా చేయాలనేటువంటి మాటలు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మరీ ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, రొట్టె ద్రాక్షరసం ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క అర్హతలు అనర్హతలు అది పక్కన పెట్టుకున్నట్లయితే, తీసుకునేటువంటి నీ యొక్క అర్హత, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, అది పొందుకుంటున్నటువంటి నీ అర్హత ఏమిటి, దాంట్లో నువ్వు ఏ విధమైనటువంటి అవగాహన కలిగి అది నువ్వు చేయాలనేటువంటిది ఇంపార్టెంట్. చేయకపోయినట్లయితే, ఆ విధమైనటువంటి అవగాహన కలిగి దాన్ని నువ్వు నిర్వర్తించకపోయినట్లయితే కనుక నువ్వు అపరాధిగా నువ్వు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి ఈ యొక్క రొట్టె తీసుకున్న వెంటనే అతనిలోకి సైతాను ప్రవేశించినట్టుగా కనబడతా ఉంటుంది. ఆ మాట చదివినప్పుడు నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. మొదట్లో నేను కూడా ఒక అవగాహన లేనితనంతో ఎట్లా ఉండవనంటే, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం, ఇక్కడి నుంచి మనం పవిత్రం అయిపోవనేటువంటి ఫీలింగ్లు ఉండేటువంటి. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత ఆ నూతన శక్తి, నూతన బలము మనకు కలగడానికి, ఒక ఆత్మాభిషేకం కలగడానికి ఒక అవకాశం దొరుకుతుందే తప్ప, పూర్తి పరిశుద్ధంగా నువ్వు అక్కడితో మారిపోయి అక్కడి నుంచి నువ్వు తప్పులు చేయలేనటువంటి పరిశుద్ధతతో అయితే మనం ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా లాస్ట్ మంత్ మనం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి వ్యక్తిను అందరం కూడా మరలా అపరాధం చేసేటువంటి, మరలా పరిశుద్ధతలో లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉండి ఉన్నాం. అయితే ఈ రొట్టె ద్రాక్షరసం ఆ అవగాహన లేనితనం వల్ల చేసుకోవడం వల్ల కూడా, ఆ అవగాహన లేనితనముతో పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా సైతాన్ నీలో ప్రవేశించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఎవరు ఆ వ్యక్తి? ఒకసారి మనం ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. ఆ వ్యక్తికి యేసు ప్రభు ఆయన ఏం చేస్తారంటే, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సైతాను వాడిలోనికి ప్రవేశించెను. దానికి ముందు వచ్చిన చూద్దాం ఒకసారి, 26వ వచనం చూద్దాం. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్కను ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ సఫర్ జరుగుతూ ఉంది. ఆయన సిలువకు అప్పగింపబడుతున్నటువంటి సమయంలో శిష్యులందరినీ ఆయన దగ్గర చేర్చుకుని ఉన్నాడు. ఇందులో మీరు నన్ను ఒకరు అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అనేటువంటి మాట ఆయన చెప్పినప్పుడు, ఎవరు ప్రభు అని అందరూ శిష్యులు మాట్లాడడం కూడా జరిగింది. చూడండి, ఆ లాస్ట్ సఫర్లో పాల్గొకుండా ఉండి ఉన్నాడా ఈ వ్యక్తి అని అంటే పాల్గొన్నట్టుగానే కనబడతా ఉన్నాడు.
స్వయంగా యేసు ప్రభు చేతనే ఆ యొక్క శరీర రక్తమును భుజించడానికి ఆయన సిద్ధపడి ఉన్నప్పుడు ఆ శరీరం తీసుకుని ఆ మాట 27 వచనంలో రాయబడి ఉంది. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సైతాను వానిలో ప్రవేశించాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ కార్యం అక్కడ జరిగిందని అంటే, ఈ వ్యక్తి ఒక ఆలోచన, ఒక అవగాహన లేనిటువంటి తనంతోనే చేస్తున్నట్టుగా కనపడుతుంది. దేవుని యొక్క ఆ సఫర్లో పాల్గొనక ముందు ఈ వ్యక్తికి ఈ ఆలోచన సైతాన్ ద్వారానే కలిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ వ్యక్తికి ఈ ఆలోచన సైతాన్ ద్వారానే కలుగుతుంది. ఎక్కడ ఆ మాట రాయబడి ఉందనంటే ఆ మాట ఒకసారి మనం చూద్దాం. 22వ అధ్యాయం లోకాసు వార్త 3వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించును. అక్కడ వచ్చింది ఈయనకి థాట్. ఎప్పుడు ఆ 12 మందిలో ఉన్నటువంటి ఈయనలోకి ఆ థాట్ రాగానే, ఓకే, పలానా కొన్ని నానములకు నిమిత్తము నేను యేసుని అప్పగించాలనేటువంటి ఆలోచన కలిగి సఫర్లోకి వచ్చాడు. దాన్ని ఒప్పుకొనలేదు, దాన్ని తీసివేయలేదు, దాన్ని అట్లానే కీప్ చేసుకుని ఉన్నాడు హృదయంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలారాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మనమందరి పరిస్థితులు కూడా ఇవి ఉంటాయి. పరిశుద్ధులుగా ఉండి ఉన్నామనంటే లేవు. ఎస్, నీలో కూడా ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి, నీలో నీకు తెలియనటువంటి విషయాలు ఉన్నాయి, తెలిసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇది తప్పు, ఇది రాంగ్ అనేటువంటి విషయాలు ఈయనలో కూడా అదే. ఈయన అప్పగించడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటి విషయం కాదనేటువంటి విషయం ఆయనకి తెలుసు. కానీ ధనాపేక్ష, దేవుడు, మీరు ఈ విషయం గమనించాలి, దేవుడు ధనానికి ఎగెనిస్ట్ కాదు, ధనాపేక్షకి ఎగెనిస్ట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ధనము చేకూర్చేటువంటి విషయానికి ఆయన ఎగెనిస్ట్ కాదు, ఆ ధనాపేక్ష కలిగి ఉన్నటువంటి వాడికి ఎగెనిస్ట్ ఉండి ఉంటాడు. ఈ ధనాపేక్ష కలిగినటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఆ యొక్క పాపమును తన హృదయంలో ఉంచుకొని, అది అట్లనే ఉంచుకొని దాన్ని ఒప్పుకోలేదు, దాన్ని విడిచిపెట్టలేదు, దాన్ని దూరం చేసుకోకుండా ఆ పరిస్థితితోనే ఆ బలారాధనలో పాల్గొనగానే స్వయంగా దేవాది దేవుడే రొట్టెముక్క ఇచ్చినప్పటికీ కూడా సైతాను తనలో ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నాను. ఇచ్చేటువంటి వ్యక్తిని చూసేటువంటి పరిస్థితుల్లో మనం చాలాసార్లు అదే చూస్తామే తప్ప ఈ వ్యక్తికి ఇచ్చేటువంటి అర్హత ఉందా, లేకపోతే ఈ ఇస్ దట్ ఎలిజిబుల్ అంటే ఇప్పుడు దేవుడు ఎలిజిబుల్ కాదేంటి ఇక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజిబుల్ అయినప్పటికీ ఆ యొక్క పరిస్థితి కాదు నువ్వు గమనించవలసింది. పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అది కూడా ప్రాముఖ్యమని నేను చెప్తున్నాను. అది ప్రాముఖ్యం కాదన్నటువంటి విషయం నీకు కొట్టేయట్లేదు, అది కూడా ప్రాముఖ్యమే. అంతకుమించి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, పాల్గొనేటువంటి నీవు ఏ విధమైనటువంటి ఉద్దేశం కలిగి అది నువ్వు స్వీకరిస్తున్నావు, ఎటువంటి పరిస్థితిలో నువ్వు అది స్వీకరిస్తూ ఉంటున్నావు. కల్మషం కలిగి లోకానుసారమైనటువంటి విషయాలన్నీ నీలో ఉంచుకొని వేటిని విడిచిపెట్టకుండా వాటిని అట్లా ఉంచుకుంటే దీని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చేయాలి కదా. చాలాసార్లు పాపం అనేటువంటి విషయాలు ఎట్లా అయిపోతుందని అంటే, మరలా వచ్చి ఆయన క్షమాపణ అడిగితే ఆయన క్షమిస్తాడు కాబట్టి మరలా చేయొచ్చు అనేటువంటి పరిస్థితులు కూడా మరింత బలంగా చేసేటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉండిపోతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి అటువంటి అయోగ్యతతో కానీ ఈరోజు ఒకవేళ పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటే కనుక అది ఖచ్చితంగా రాను. దానికి కొన్ని నియమ నిబంధనలు దేవుడు పెట్టాడు. మరి ఏ విధంగా దాన్ని పార్టిసిపేట్ ఉండాలి? అట్లీస్ట్ 3 విషయాలు మాత్రమే నేను నీకు చెప్తాను. ఏ విధంగా చేయాలని అంటే, నేను పరిశుద్ధుడనే ఉండున్నట్లు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అనేటువంటి మాట. 1 పేతురు మాట ఒకసారి చూద్దాం. 1 పేతురు పరిశుద్ధతతో దీనిని మనం స్వీకరించగలిగి ఉండాలి. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధుడనై ఉండి ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఆ ఒక్క పరిశుద్ధతలోకి మనం చేరుకోలేదు, దట్స్ రైట్. కానీ దానిని జయించడానికి కూడా ఒక సూచన ఇక్కడ ఆయన మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఒక విధానాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. ఎట్లా మీరు దాన్ని ఆ పరిశుద్ధతలోకి మీరు ప్రవేశించగలుగుతారా అని అంటే, కాగా మీరు విధేయులకు పిల్లలై, దేవుని యొక్క మాటకు విధేయులై,
దేవుని యొక్క వాక్యమునకు విధేయులై ఆయన పట్ల ఆ ప్రేమను కొనసాగించేవారై ఆయన యొక్క వాక్యమును వినగలిగినటువంటి వారే ఆయనకు లోబడే తత్వము కలిగినటువంటి వారే కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశ ఏదైతుందో, ఇంతకు ముందు ఉన్నటువంటి అజ్ఞాన దశ ఏదైతుందో, బాప్తిసం తీసుకోకుండా ముందుకు నీకున్నటువంటి ఆ అజ్ఞాన దశ ఏదైతుందో, నీకున్నటువంటి ఆ యొక్క పాపపు హృదయం ఏదైతుందో, వాటన్నిటినీ కాకుండా మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అటు రీతిగా మీరు ప్రవర్తింపకుండా హల్లెలూయా ఆ అజ్ఞాన దశలో నుంచి మీరు బయటపడి, ఆ జ్ఞాన దశలో నుంచి మీరు బయటపడి ఆయనకు విధేయులై ఆయనకు లోబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దావీదు గారు చెప్పారు, నేను పరిశుద్ధుడనై ఉండి నిమిత్తము నీ యొక్క వాక్యమును నా హృదయ పలకల మీద నేను ఉంచుకొని ఉన్నానని. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. కీర్తన 119 కీర్తనలో మాట రాయబడి ఉంటుంది. 11వ వచనం, 119 కీర్తన 11వ వచనం. ఆ మాట చూద్దాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలోని వాక్యం ఉంచుకొని ఉన్నాను. ప్రేతుడు హల్లెలూయా హల్లెలూయా. ఎట్లా లోపడగలుగుతున్నాం అయ్యా అని అంటే ఆయన యొక్క వాక్యమును మన హృదయం అనేటువంటి పలకల మీద ఉంచుకున్నట్టు వలన. లాస్ట్ వీక్ కూడా ఈ మాట గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. ఏమని? ఆ లోబడేటంటి ఆ తత్వం మనలో లేకపోవడం వల్ల మనం చేసినటువంటి భక్తి, నిజమైన భక్తి అనేటువంటి ఒక అవగాహన లేని వలనే దేవుని యొక్క ఆశీర్వాదములు కానీ దేవుని యొక్క ఆత్మను కానీ మనం పొందుకుపోవడానికి గల రీజను, ఆయన మనతో మాట్లాడుతున్న ఆయన ఒక స్వరాన్ని వినగలేకపోవడానికి గల రీజను అనేటువంటి మాట లాస్ట్ వీక్ మనం మాట్లాడుకుని ఉన్నాం. ఇక్కడ చెప్తున్నటువంటి మాట కూడా అదే. నీవు పరిశుద్ధుడై ఉండడానికి దానికి ఒక సూత్రం ఏందయ్యా అని అంటే, దేవుడికి నీవు విధేయుడై ఉండులాగున, దేవుడి యొక్క మాటకు నీవు విధేయుడై ఉండులాగున, ఆయన యొక్క మాటకు నీవు లోబడగలిగినట్లయితే గనక నీ పూర్వపు అవగాహన లేని తనమున ఉన్నటువంటి ఆ జీవితం ఏదైతుందో దానితో నీవు కొనసాగింపక, ఆ విధంగా నీ యొక్క జీవితంలో నువ్వు ప్రవర్తింపక, నీ మారినటువంటి జీవితం, ఆ నూతనమైనటువంటి జీవితం, యేసుతో గడిపగలిగినటువంటి జీవితం నువ్వు జీవించగలిగినప్పుడు పరిశుద్ధతలో నీవు ఉంటావు. అది ఎప్పుడు జరుగుతుందయ్యానంటే, ఆ క్రమం నీలో ఎప్పుడు వస్తుందయ్యానంటే, నీ యొక్క హృదయం అనేటువంటి పలకల మీద ఆయన యొక్క వాక్యమును నీవు రాసుకుని ఉన్నప్పుడు. రాసుకుని ఉండడమే కాదు, ఆ రాసుకుని ఉన్నటువంటి ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించగలిగినప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రదేశంలోనే మనం బ్రతికింటున్నాం. ఈ భూమి మీద అతి రీతిగా మనం బ్రతకడం అనేటువంటిది ఇవాళ రేపు ఎంత కష్టం అయిపోయింది అని అంటే, చాలా కష్టమైనటువంటి జీవితం అయిపోయింది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఒకటే వాక్యం, నాకు అర్థం కాని విషయం ఇది కూడా, ఒకటే వాక్యం ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుంటున్నప్పుడు ఇద్దరు వ్యక్తులకి డిఫరెంట్గా అర్థం అవుతుంది. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. ఒకటే వాక్యం, ఒకటే మాట దేవుడు సంఘమునకు బోధిస్తున్నప్పుడు, లేకుంటే ఆ సంఘ పరిస్థితులు దేవుడు మాట్లాడుతుంటున్నప్పుడు డిఫరెంట్గా అర్థం చేసుకోవడానికి గల రీజన్ ఏంటో తెలుసా? నీవు ఆలోచించే కోణం ఏంటి అంటే, ఈ రకంగా దేవుడు నాతో మాట్లాడితే ఈరోజు దేవుడు నాతో మాట్లాడినట్టు నీవు ఒకటి ప్రిపేర్ అయిపోయి వచ్చేస్తున్నావు. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రిపరేషన్ నిన్ను ఏం చేస్తుంది తెలుసా? వాక్యమును వక్రీకరణ చేసేటువంటి పరిస్థితులకు నిన్ను తీసుకెళ్తా ఉంది. వాక్యమును వక్రీకరణ చేసేటువంటి పరిస్థితులు. నేను సహోదరుడు కొన్ని విషయాలు మాట్లాడు రీసెంట్గా మనకి సోషల్ మీడియాలో సేవకుల మధ్య జరుగుతున్నటువంటి ఒక గొడవ గురించి. వారు చేసినటువంటి ప్రతి ఒక్క పని ఆటంకమును వారు కప్పిపుచ్చుకునే కొరకు వాక్యమును వక్రించేటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా అదే. దేవుడు నీతో మాట్లాడాలని నియమ నిబంధనలు కలిగి ఒక విషయాన్ని నీ ముందుకు తీసుకొస్తుంటున్నప్పుడు నీ యొక్క ఆలోచనతో దాన్ని ఏం చేస్తున్నావు అంటే, దేవుడు నీకు చెప్తున్నటువంటి మాటని నీకు కావాల్సినటువంటి వేలో నువ్వు తీసుకుంటూ, ఈ రకంగా ఉంటేనే ఇది కరెక్ట్, ఈ రకంగానే మనకి ఇక్కడ వరకే దీన్ని వాడుకోవాలి ఈ వాక్యాన్ని. అది సరైనటువంటి పద్ధతి కాదు. అది హల్లెలూయా హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాడు, వాక్యమును మనం వింటూ ఉన్నప్పుడు నువ్వు ఎంటీ మైండ్తో ఇక్కడికి రావాలి, ఎంటీ హృదయంతో ఇక్కడికి రాగలిగి ఉండాలి. దేవుడు చెప్పేటువంటిది చిన్న బిడ్డ వింటున్నట్టు, తల్లిదండ్రులు చిన్న బిడ్డకి చెప్తే చిన్న బిడ్డ ఎట్లా ఆలకించి వినగలుగుతున్నాడో అట్లా వినగలిగినప్పుడు ఆ యొక్క వాక్యానికి నువ్వు ఇచ్చేటువంటి గౌరవం, దానికి నువ్వు ఇచ్చేటువంటి విధేయత వేరే రకంగా ఉంటుంది. లేకుంటే వ్యక్తి చెప్పేటువంటి వ్యక్తిని చూస్తూ ఇతనికి కంటే నాకు వాక్యం లోతు బాగా తెలుసు, ఇతని కంటే లేకుంటే వాక్య జ్ఞానం నాకు ఇంకా ఎక్కువగా ఉందనేటువంటి ఆ యొక్క అవగాహన లేని తనంతో నిజంగా దేవుడు వచ్చి మాట్లాడినా కూడా నువ్వు వినలేనటువంటి పరిస్థితి.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చేసిన పని కూడా అదే. దేవుడే స్వయంగా తన చేతులతో ఆ రొట్టె ద్రాక్షరసం ఆ శిశువుకి ఇచ్చిన. దేవుడు ఇచ్చినప్పుడే సైతం రావడం ఏంటండి? దేవుడు ఇచ్చినప్పుడే సైతం రావడం ఏంటి? గమనించాలి. ఈ క్వశ్చన్ నాకు ఉంది. దేవాది దేవుడు అక్కడ ఉన్నాడు కదా, ఆయన చేత్తో ఆయన శరీరం ఇస్తుంటే అది తిన్న వెంటనే సైతం రావడం ఏంటంటే ఇక్కడ పనిచేస్తుంది ఏంటో తెలుసా? ఫెయిత్, నీ యొక్క విశ్వాసం. చాలాసార్లు చాలా విషయాల్లో క్రైస్తవుల జీవితంలో ఇది జరగదు, ఇది అసాధ్యం, ఇది కాని పని, ఇది అవ్వలేనటువంటి పని అని అనుకున్నప్పుడు దేవుడు కార్యం అలాంటి పరిస్థితుల్లో దేవుడు కార్యం ఎట్లా జరుగుతుందో తెలుసా? ఆ వ్యక్తి యొక్క విశ్వాసం బట్టి, నమ్మికను బట్టి, ఆ వ్యక్తి యొక్క విశ్వాసమును బట్టి, నమ్మికను బట్టి, అరే నా కుమారుడు నేను చేయబోయేటువంటి ఈ కార్యం గురించి, లేకుంటే నా కుమారుడు నన్ను అడిగినటువంటి ఈ యొక్క ప్రార్థన గురించి ఇంతగా ఈ విషయం మీద నా యందు నమ్మిక ఉంచున్నాడు కాబట్టి ఈ కార్యం నేను చేస్తాను అంటాడు దేవుడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసేటువంటి ప్రార్థన రాంగ్ అని చెప్పట్లేదండి. మీరు చేసేటువంటి ప్రార్థన కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఉందో లేదనేటువంటి విషయాన్ని మీరు కనుక్కోవాలంటే కూడా అది మీరు దేవుని యొక్క ఆత్మను పొందుకుంటేనే అది జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యమును నీవు తీసుకునేటువంటి విషయం గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. వాక్యమును నీవు అంగీకరించేటువంటి విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. హృదయం అనేటువంటి పలకల మీద నీ వాక్యం రాసుకున్నట్లయితే నువ్వు పరిశుద్ధతతో జీవించగలుగుతావని అంటే ఇన్ని సంవత్సరాలు మన అందరం కూడా విన్నటువంటి వాక్యమును బట్టి మన హోలీ ల్యాండ్లో కూర్చొని ఉండాలి ఈ పాటికి. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? రైట్ ఆర్ నాట్ చెప్పండి. కానీ లేవు. దానికి గల కారణం ఏంటంటే తీసుకుంటున్నటువంటిది ఆ 1 hour కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి నీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ దాంట్లోంచి తీసుకుని మిగతాదంతా పెడచెవని పెట్టడం, అది తప్ప ఇంకేది గుర్తుండదు. అది తప్ప మిగతావేది కూడా నీకు గుర్తుండదు. ఇక్కడ దేవుడే స్వయంగా ఇస్కరియోతు యోధకి తన శరీరం అప్పగించినప్పటికీ సైతాన్ రావడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆల్రెడీ ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ముందుగానే. లోక 22 అధ్యాయంలో మనం చూసాం 3వ వచనంలో యేసును ఆయన మనం అప్పగించినట్లయితే ఈ ధనం నాకు వస్తుంది, ఇంత ధనాపేక్ష నాలో ఉంది, జస్ట్ కీప్ ఇట్ ఇన్ ద హార్ట్. ఆయన ఒక హృదయంలో ఆ ఒక విషయాన్ని అట్లానే కీప్ చేసి పెట్టుకున్నాడు. అయోగ్యతతో వచ్చేసి బల్లారాధనలో చేసేసాడు. ఇప్పుడు ఈ అయోగ్యత వల్లనే కదా అతను సైతానికి మరింత చేరువైపోగలిగాడు. తీసుకున్న వెంటనే అందుకు వచ్చింది. మరి అక్కడ అంతా పరిశుద్ధమైనటువంటి దేవుడు ఉన్నాడు, స్వయంగా ఆయన చేతి నుంచి తీసుకున్నాడు. మరి దీని తాలూకా ఎఫెక్ట్ ఏమైపోయిందని అంటే అరే నీలో ఉన్నటువంటి విశ్వాసం పనిచేస్తుంది. అక్కడ ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం పనిచేస్తా ఉంది. మీకు గమనించారా? ఆయనలో ఉన్నటువంటి బలం ఏంటి, ఆయనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఆయనలో ఉన్నటువంటి ఆ దురాలోచన ఏంటి? ఈ ధనాపేక్షకి ఈయన అప్పగించారు. అది చేసింది ఒక పనే. కానీ బల్లారాధన, అంత పవిత్రంగా ఉండేటువంటి బల్లారాధన గురించి దేవుడు చెప్పినటువంటి అలాంటి సిచ్యువేషన్ కూడా సైతానికి చేరువుగా చేయగలుగుతుంది. గమనించారా? ఈ పరిశుద్ధత నేనున్న ప్రకారం మీరు లేకుండా అటువంటి అయోగ్యకరమైనటువంటి మాటలు కానీ, లోకానుసరమైనటువంటి విషయాలు కానీ, లోక ఆశలు కానీ, ఇవన్నిటిని నీ హృదయంలో పెట్టుకుని నేను ఎంతో పరిశుద్ధున్న పవిత్రురాలుగా నేను వచ్చి బలలో చేస్తానంటే కనుక తక్షణమే నీలో కూడా సైతాన్ వస్తాడు. వాడి కార్యాలు అభివృద్ధి చేయడం కొరకు. ఇది ఖచ్చితమే. వెరీ కేర్ఫుల్. దేవుడి యొక్క శరీరం తీసుకుంటున్నాం, ఆయన రక్తం తీసుకుంటున్నాం. ఇది సాదృశ్యం కాదు. ఆయన యొక్క ఆయన యొక్క శరీరానికి ఇది సాదృశ్యం, ఆయన బలం కాదు. ఆయన శరీరము, ఆయన రక్తం. అంతగా నువ్వు విశ్వసించగలగాలి. నీ యొక్క విశ్వాసమును బట్టే కార్యసాధకము ఉంటుంది. నువ్వు ఎంతగా బిలీవ్ చేయగలుగుతుంటున్నావో దేవుని యొక్క శక్తిని, నువ్వు ఎంతగా నమ్ముతా ఉన్నావో దేవుని యొక్క ప్రణాళికను, ఆయన యొక్క శక్తిని, అంతగా నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. ఇక్కడ కూడా మనం చేయవలసిన సాదృశ్యంగా మేము తీసుకుంటున్నాం ఇది అని అంటే కనుక అది సాదృశ్యం అనేటువంటి మాట కొట్టివేయండి. అక్కడ నేను దేవుడి యొక్క శరీరం తింటున్నాను, ఆయన రక్తాన్ని నేను తాగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు అరండి అంత గాయపడినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తము నా ఈ చేతితో నేను ముట్టుకోగలుగుతున్నాను. పరిశుద్ధత కావాలని దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ పరిశుద్ధ కొరకు నువ్వేం చేయగలుగుండాలి? ఈ సమయంలో నీకు కావాల్సిన ఏంటంటే ఒప్పుకోలుతనం కావాలి. చాలామంది ఒప్పుకుంటున్నాను అన్నట్టు మాటతో ఒప్పుకున్నట్లయితే నిజంగా మనం చేసినటువంటి కార్యకలాపాల గురించి దేవుడి దగ్గర ఒప్పుకుంటే కన్నీళ్ళు లాభం.
కన్నీళ్ళాగో ఇక్కడ నీ నిలబడి కన్నీటితో మీరు ప్రార్థన చేయండి, ఉపవాసంతో మీరు ప్రార్థన చేసి ఈ పని చేయండి అన్న మాట నేను చెప్పక్కర్లేదు. నిజంగానే నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క అపరాధ తప్పిద భావన బట్టి పరిశుద్ధమైనటువంటి దేవుడు కళ్ళ ముందు నువ్వు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ కళ్ళలో నీళ్ళు వచ్చి ఒప్పుకోలుతనం అప్పుడు ఖచ్చితంగా వస్తేనే తప్ప ఆ కార్యం జరగదు. ఆ రకంగా ఒకవేళ నువ్వు పాల్గొనలేకపోయినట్లయితే కనుక ఇందులో పాల్గొనడం వలన నీలో సైతాన్ వస్తాడు. దేవుని యొక్క బలారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నావు అంటే ఒక అయోగ్యతతో నీ హృదయంలో ఆ కార్యక్రమాలన్నీ ఉంచేసుకొని అవన్నీ దాచిపెట్టేసుకుని ఇస్కరియోతు యోధ వలె వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాను, క్రమ తప్పకుండా వాక్యాన్ని నేను వింటా ఉన్నాను, క్రమ తప్పకుండా ప్రేయర్ మీటింగ్లో కానీ సెల్ గ్రూప్లో కానీ లేకుంటే చర్చ్లో కానీ సహవాసం చేస్తానున్నాను, ప్రతిరోజు లేచి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా కానీ దేవుని యొక్క కార్యాలు జరగట్లేదంటే చేసేటువంటిది ఎట్లా చేస్తున్నావు తెలుసా? అపవాదిని ఇన్వైట్ చేసేటువంటి పరిస్థితుల్లో చేస్తా ఉన్నావే తప్ప దేవునికి మహిమకరంగా చేయట్లేదు. ప్రజడు హల్లెలూయా హల్లెలూయా. నా మాట మీకు ఇబ్బందికరంగా అనిపించి ఉండొచ్చేమో. హృదయం నొచ్చుకుంటేనే తప్ప కార్యం జరగదు, దేవుని యొక్క పని స్టార్ట్ అవ్వదు. నీ యొక్క హృదయం నిజంగానే నొచ్చుకుంటుందని అంటేనే దేవుని యొక్క కార్యక్రమం అనేటువంటిది నీ యొక్క హృదయంలో దేవుడు చేయడం మొదలుపెట్టాడు. ప్రజడు హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధత విషయంలో ఆ పరిస్థితిలో మనం లేకపోయినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా ఒప్పుకుందాం. ఈరోజు ఈ యొక్క నేను అనుకుంటా ఉన్నాను, ఆ ఇస్కరియోతు యూదా ఆ సమయంలో ఒకవేళ అరే నేను దేవుణ్ణి అప్పగించాలని అనుకున్నాను కదా, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, సరైనటువంటి విధానం కాదు, ఆయన రక్తంలో నేను పాలు పంచుకోబోతున్నాను, ఆయన శరీరాన్ని నేను భుజించబోతున్నాను, కాబట్టి ఇది ఇక్కడతో వదిలేద్దామని ఒకవేళ వదిలేసినట్లయితే గనక ఆ కార్యం జరగకపోతేనేమో, సైతం తన హృదయంలోకి రాకపోతేనేమో. గమనించారా మీరు? అర్థమవుతుందా? ఆ సమయంలో ఆయన ఒప్పుకొని ఆ మాటను విడిచిపెట్టినట్లయితే అప్పటి వరకు తన హృదయంలో ఉంచుకున్నటువంటి ఆ మాట సైతం నిజంగా తన హృదయంలో రాకపోతుంది కదా. అక్కడ వచ్చి కార్యం స్టార్ట్ చేసాడు, సమయం వచ్చేటప్పటికి ఆయన తీసుకెళ్ళి ఇది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగానే జరిగింది. అది కూడా ఆయన క్లియర్గా చెప్తాడు, నేను రొట్టె ముక్కను తీసి ఎవరికైతే నేను ఇవ్వబోతున్నానో వాడే నన్ను అప్పగిస్తాడు, మీరు గుర్తుపెట్టుకోండి మాట. ప్రజడు హల్లెలూయా హల్లెలూయా. అయోగ్యతతో దీంట్లో పాల్గొనకూడదు. ఈ అయోగ్యతతో పాల్గొనడం వల్లనే దేవుని సైతం అప్పగించేటువంటి పరిస్థితికి తన వెళ్ళిపోయాడు. మన దేవుణ్ణి సైతం తాకట్టు పెట్టవద్దు ఈ లోకం ముందు. దయచేసి ఈ మాట తప్పుకుంటే నన్ను క్షమించండి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే సాక్రిఫైస్ చేసేసుకుంటున్నాను అని చెప్పి దేవుని సాక్రిఫైస్ చేసేస్తున్నాం ఈ లోకానుసరమైనటువంటి విషయాల ముందు. ఈ లోకానుసరమైనటువంటి ధనాపేక్ష వలన, లేకుంటే ఇంకొకటి దాని వలన దేవుణ్ణి తగ్గించొద్దు. మనం ఆ హోలీ ల్యాండ్లోకి మనం చేరుకోవట్లేదు కాబట్టి దేవుని మన పరిస్థితికి దేవుని తీసుకురావద్దు. నేను చెప్పేది అది. మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఆయన యొక్క పరిశుద్ధులకు మనం చేయలేకపోతున్నాం కాబట్టి నేనున్నటువంటిదే పరిశుద్ధత, ప్రభువే ఎక్కడే ఉంటాడు అనేటువంటి నియమ నిబంధన నీకు నువ్వు పెట్టుకుని నువ్వు బ్రతుకుతున్నట్లయితే కనుక నువ్వు అవగాహన లేనితనంలో ఉంటున్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోద్దు అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. రెండో మాట మనం చూద్దాం, ప్రార్థన. ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన గురించి కూడా మనం చూసుకుంటున్నాం. ప్రార్థన అనేటువంటిది ఏ విధంగా మనం దాని గురించి ఒకసారి లోక సువార్త 18వ అధ్యాయం ఆ మాట చూద్దాం. లోక సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూద్దాం. ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ ఆయన ఒక ఉపమానం చెప్పడం జరిగింది. ఎటువంటి ఉపమానం చెప్పాడట, ఎవరికి బోధించాడు అనేటువంటి మాట కూడా రాయబడి ఉంది. ఎవరికి బోధించాడట? తామే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి వారు, ఈ గర్వహృదయంతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు వీడు. నేనే పరిశుద్ధుడును, వాడు కాదు, నేను నీతిమంతుడిని, వాడు కాదు, వాడు భక్తి. నిన్న సోదరుడు అన్నట్టు జడ్జిమెంట్ అనేటువంటి త్వరగా చేస్తూ ఉంటారు. నేను తామే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానం దేవుడు చెప్పసాగాడు. ఏమని చెప్పసాగాడు చూద్దాం, చదవమ్మా. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. చూడండి, తామే నీతిమంతులు అని చెప్పుకుంటున్నటువంటి ఒక గుంపు ఉన్నారు. ఆ గుంపు దగ్గరికి వెళ్ళి దేవుడు ఒక ఉపమాన రీతిగా కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడి ఉన్నారు. ఆయన చెప్తున్నటువంటి ఆ మాటలు ఏంటి అంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కూడా దేవాలయంలోనికి వెళ్ళి వాళ్ళు ఏం చేయగలిగారు? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వారు ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. నెక్స్ట్ చదువుదాం. పరిసయ్యుడు నిలవబడి, దేవా
నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను, చూడండి, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అన్నానని చెప్తా అన్నాడు. ఆయన ఏమన్నాడట, నేను చోరుని అవ్వలేదు, అన్యాయస్తుని అవ్వలేదు, నేను వ్యభిచరించలేదు, ఇలాంటి మనుషులు, ఇలాంటి సుంకరు వల్లే ఉన్నటువంటి జీవితాన్ని కూడా నేను జీవించలేదు. అంటే నేను వీళ్ళందరికంటే పరిశుద్ధను కాబట్టి తనకు తాను తన డిగ్నిటీ చెప్తాడు అనమాట. తనెవరో దేవుడికి పరిచయం చేయబోతా ఉన్నాడు తన ప్రార్థనలో. ఈ ప్రయత్నం చాలా మంది చేస్తూ ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు. వాళ్ళెవరో దేవుడికి తెలియచెప్పడానికి, దేవుడికి తెలుసు నువ్వెవరో. ప్రజలు హల్లెలూయా హల్లెలూయా. నీ నీతి ఏమిటో తెలుసు, నీ పరిశుద్ధత ఏమిటో తెలుసు, నీ ప్రవర్తన ఏమిటో తెలుసు. హృదయాంతరంలో వచ్చి నెరిగినటువంటి దేవుడు హృదయంలో నీవు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు తెలుసు. ఎదుటి వ్యక్తికి నీవు చేయబోతున్నటువంటి మోసకరములు తెలుసు. ఎదుటి వ్యక్తి నువ్వు మోసపరుస్తూ నువ్వు ఆడుతున్నటువంటి ప్రతి అబద్ధపు మాట కూడా ఆయనకి తెలుసు. ప్రజలు హల్లెలూయా హల్లెలూయా. మరలా వచ్చి నువ్వు చెప్తావు, నేను నీతిమంతుడను, నేను అబద్ధికుడను కాదు, నేను ఇది వాడికిలాగా కాదు ప్రభువా, నేను వీడికిలాగా కాదు, నేను ఎంతో ఉన్నతమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి నేను ఉండి ఉన్నాను, దానిని బట్టి నీకు కృతజ్ఞతలు. అబ్బా, ఇంక చెప్పాలి, ఇంక డైరెక్ట్గా నేను నీలానే బ్రతుకుతున్నాను ప్రభువా, నిన్ను పోలి కాదు, నువ్వే నేనే నువ్వని డైరెక్ట్గా చెప్పుకోవడం ఇది. ప్రజలు హల్లెలూయా హల్లెలూయా అని చెప్తూ అక్కడ కింద ఇంకొక మాట, ఈ సుంకర్ వలెనైనను కాకని చెప్పి నెక్స్ట్ చదువుదాము. వారానికి 2 సార్లు నేను ఉపవాసాలు ఉంటున్నాను, ఉపవాస ప్రార్థన కూడా నేను చేస్తా ఉన్నాను. సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుంటాను. ఇక్కడ 2 విషయాల గురించి మనం మాట్లాడాలి. ప్రతి ఒక్క తను చేసేటువంటి ప్రార్థన కూడా ఎట్లా ఉందట, ఉపవాస ప్రార్థన చేయగలుగుతున్నటువంటి అంతటి భక్తి జీవితంలో ఉండి ఉన్నప్పటికీ నాకు వచ్చేటువంటి శాలరీ అంతట్లో 10వ వంతు ఆ ఆజ్ఞ ప్రకారం ఉంది కదా, నువ్వు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ ఉంది కదా, ఆ ఆజ్ఞను పాటించినటువంటి చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. పాటిస్తున్నటువంటి ఇతను చెప్తున్నాడు, ఏమంటాడు, అందులో కూడా ఆ 10వ వంతు ఖచ్చితంగా నీకు సన్నిధానానికి నేను చేరుస్తా ఉన్నాను అని చెప్తూ చెల్లిస్తున్నాను. తనలో తాను ఏం చేస్తా ఉన్నాడట, ప్రార్థిస్తా ఉంటున్నాడు. అయితే ఈ ప్రార్థన దేవుడు అంగీకరించడం, ఇలా చేసినటువంటి ఇంత ప్రార్థన, అయ్యా నేను అంత భక్తి జీవితం వారానికి 2 సార్లు నేను ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాను, నీకోసం ఇంతలా బ్రతుకుతున్నాను, వచ్చిన దాంట్లో అంతట్లో కూడా 10వ వంతు నేను నీకు అప్పగిస్తా ఉంటున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి తన యొక్క నీతిని బట్టి తన యొక్క గర్వం హృదయంతో భగవాన్ని పోల్చుకుంటూ తాను పలుకుతున్నటువంటి ఈ యొక్క ప్రార్థన ఆయన అంగీకరించడు. ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రార్థన ఆయన అంగీకరించాడు అంటే, అయితే సుంకరి దూరంగా నిలుచుండి, ఆయన దూరంగా ఉండి ఉన్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, చూసారా, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణింపమని పలికాడు. సింపుల్ ప్రార్థన. ఏమనుకుంటున్నాడనంటే, అరే అంతటి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుణ్ణి చూచేందుకు నేను అర్హును కాను అనేటువంటి ఆ భావన తన హృదయంలో కలిగి, ఆ హృదయంతో తను ఏం చేస్తాడు తెలుసా, అయ్యా నీ వంక చూడటానికి కూడా నేను అర్హును కాదని రొమ్ము కొట్టుకొని ప్రార్థిస్తా ఉన్నాడట. ప్రజలు హల్లెలూయా హల్లెలూయా. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పాను. చూసారా, అక్కడ ఎవరింటికి అయినా వెళ్తాడంటే ఈ 2 ప్రార్థనలు దేవుడు అంగీకరించినటువంటి ప్రార్థన సుంకరి ప్రార్థనగా మనకి కనబడతా ఉంది. ఎందుకు కనబడతా ఉందో తెలుసా, తనను తాను తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఇందాక సహోదరుడు కూడా మాట్లాడడం జరిగింది. ఎవరికి వారు తగ్గింపు జీవితంతో మనం అందరం కూడా ఒకే రీతిగా ఉండి మనం దేవుణ్ణి మనం ఆరాధించగలగాలంటే, అంటే నేను అడుగుతా ఉన్నాను, తగ్గించుకోవడానికి నువ్వెవరు అసలు అని అడుగుతాను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా. అంతటి గర్వ హృదయం నీకెందుకు? నువ్వు మనిషివనా లేకపోతే నువ్వు దేవుని పోలికలో నువ్వు పుట్టావనా? నువ్వు ఎవరబ్బా దేవుని ముందు తగ్గించుకోవడానికి? అసలు ఆ క్వశ్చన్ వద్దు మనలో, ఆ క్వశ్చన్ వద్దు. అంతటి గర్వం కూడా వద్దు మనకు. అసలు ఎంతటి నువ్వు మనిషివైనా, ఎంతటి వాక్చాతుర్యం నీలో ఉన్నా, ఎంతటి ఒక మనిషిని నిలబెట్టి కడగగలిగేటువంటి జ్ఞానం నీకు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పటికీ అందరూ సమానులే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, పరిశుద్ధత లేనటువంటి వ్యక్తి కూడా, పాపిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమానమే. ప్రజలు హల్లెలూయా హల్లెలూయా. ఆయన ముందు నువ్వు నిలబడడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా, అర్హత లేనటువంటి దానివిగా
నిన్ను నీవు కనపరుచుకోగలిగి ఉండాలి. ఆ భయము, ఆ వేదన ఆయన యొక్క సన్నిధానంలో అడుగు పెట్టగానే నీలో రావాలి. ఆయన యొక్క ముఖం చూడడానికి ఇక్కడికి వచ్చాను, ఆయన యొక్క మాట వినడానికి నేను వచ్చాను. నేను పరిశుద్ధుడు కాదు, ఏ విషయమైనటువంటి విషయంతో నేను గర్వపడాలి? అరే వాక్యం నచ్చట్లేదు అనేసి డిబేట్లు పెట్టేసుకుంటారు. అరే వాక్యం లేకుంటే పలానా చర్చిలో అది ఇది ఇది అనేసి దేవుడు, నువ్వు ఎవరి మీద నింద వేయాలని ప్రయత్నిస్తున్నావు? సంఘం మీద, దేవుడి మీద? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వెళ్తుంటే నిన్న ఒక మాట కూడా చెప్పాడు, మనుషుల మీద ఉన్నటువంటి ఆ ఒక విభేదాల వల్ల దేవుడి మీద అది చూపించొద్దు అనేటువంటి మాట. అది ఎట్లా నాకు అర్థమైనటువంటి నేను ఏ విధంగా దాన్ని తీసుకోగలుగుతానంటే, ఒక మనుషుల మధ్యలో మనకు వచ్చినటువంటి విభేదాల వల్ల దేవుని యొక్క సన్నిధానానికి మనం దూరం అవుతున్నాం అంటే, నువ్వు మనిషి మీద కోపించావా, దేవుడి మీద కోపించావా? దేవుడి మీద కోపగించగలిగినటువంటి భక్తి పరుని నువ్వు అనుకుంటే కనుక దట్స్ రైట్, నువ్వు చేస్తుంది ఖచ్చితంగా రైటే. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మీద కూడా నేను కోపగించగలిగినటువంటి గొప్ప భక్తుడిని నువ్వు అనుకుంటే కనుక నువ్వు చేస్తున్నటువంటిది రైట్. లేదు, ఆయన ముందు నేను నిలబడడానికి కూడా అర్హుడు కాదు, సుంకర వలె ఉన్నటువంటి జీవితం నాది అని నువ్వు నిజంగానే తెలుసుకోగలిగితే ఆ కోపం నీకు రాదు. అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పిన మాట. ఆ కోపం మనకు రాదు, ఆ దేవుడి సన్నిధికి దూరం అయ్యేటువంటి తత్వం నీలో రాదు. ఇది రావడానికి గల కారణం ఏంటంటే, అనాలోచనతో, అయోగ్యతతో నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించడమే మెయిన్ కారణం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. గర్వ హృదయం అనేటువంటిది, దానికి నువ్వు ఇచ్చినటువంటి తావు. నువ్వు కావాలని, ఏ వ్యక్తి తనను తాను కావాలని గర్విష్ఠుడుగా చెప్పుకోడు, ఏ వ్యక్తి తనను కావాలని తనకు తాను గర్విష్ఠుడుగా ఉండాలని కూడా అనుకోడు. ప్రతి ఒక్కరూ కూడా, అందరం కూడా ఆయన దేవుని సన్నిధానికి వచ్చి మన తగ్గింపు జీవితంతో ఆయన ముందు మనం నిలబడగలగాలి. మన యొక్క ప్రార్థన ఆయన యొక్క పాదాలను కన్నీటితో ముంచినటువంటిదిగా, అటువంటి వేదన భరితమైనటువంటి ప్రార్థన మనకు కావాలి. వాక్యతుర్యమును బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆ వాక్యతుర్యమును బట్టి నీ యొక్క ప్రార్థన 10 మంది విని ఆహా ఓహో అని నీ గురించి చెప్పుకునేటువంటి ఆలోచన కాదు నీకు కావాల్సింది. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన చిన్నదైనప్పటికీ, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఎటువంటిదైనప్పటికీ ఆయనకి అంగీకారంగా ఉందా లేదా? అరే ప్రార్థన అవసరతలు చెప్పమన్నప్పుడు కూడా మన ఆ ప్రార్థన అవసరం గురించి మనం ప్రార్థన చేయలేకపోతామనంటే, దేవుని యొద్దకు మనం ఏ రకమైనటువంటి జీవితంతో మనం ముందుకి ఆయన పాదాల ముందు మనం ఉండాలనేటువంటిది మనకు తెలియలేనటువంటి పరిస్థితి. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో మనం జీవించలేకపోవడం మొదటి కారణం అయితే, మనం చేసేటువంటి ప్రార్థన ఆయనకి అంగీకారంగా కూడా లేకపోవడం కూడా మరొక ప్రాబ్లం. మనం ఈరోజే ఉన్నాం, ఈరోజు ఇక్కడికి వస్తాం, ఇప్పుడు ఈ బలారాధన కార్యక్రమంలో మనం పాల్గొంటాం. మనం చేసేటువంటి ప్రార్థనలో ఈ సుంకరి చేసేటువంటి ప్రార్థన ఎంత దీనత్వం కలిగి ఉన్నదో ఒకసారి మీరు చూస్తున్నట్లయితే, అలాంటి దీనత్వం కలిగి నువ్వు నీ యొక్క పరిశుద్ధతను బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకోకపోయినట్లయితే కనుక ఇందులో పాల్గొనడానికి అనర్హుడు అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బాప్తిసం పొందగానే నాకు టికెట్ వచ్చింది, నేను పాల్గొంటాననేటువంటిది దట్స్ రైట్, అది తప్పు కాదు, అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. కానీ నువ్వు చెప్పుకోవలసినటువంటి, దేవుని దగ్గర ఒప్పుకోవలసినటువంటివి, దేవుడితో నువ్వు ఉండవలసినటువంటి తీరు, కొన్ని పద్ధతులు, నియమ నిబంధనలు దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ పద్ధతి ప్రకారంగానే మనం ఇక్కడ రావాలి. వచ్చేటువంటి వ్యక్తి యొక్క అర్హతలు ఏంటనేటువంటి క్వశ్చనించడానికి స్థిరపడిపోయినటువంటి నీవు తీసుకోవడానికి గల కావాల్సినటువంటి అర్హతలు ఏమైనటువంటి విషయాన్ని మర్చిపోతే సైతాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టుకుంటున్నట్టే, నీ హృదయంలో పెట్టుకుంటున్నట్టే. ఇస్కరియోతు యోధ వలె. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందని అనుకుంటా ఉన్నాను. ఆ మాట చదువుదాం 14 వరకు పూర్తిగా చదివితే, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకుని వాడు. ఈ మాట సహోదరుడు రత్నాజీ చాలాసార్లు చెప్పడం నేను విన్నాను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినటువంటి మాట చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నావో, ఎప్పుడైతే నీవు నీ యొక్క పేరును కానీ, నీ యొక్క విషయాన్ని కానీ ముందు పెట్టి జనం ముందు ఉంచుకోవాలని నీ ప్రయత్నిస్తుంటున్నావో, అప్పుడే నువ్వు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి వ్యక్తి. శంకర్ చూడండి, తనను తాను తగ్గించుకొని, ఆయన ఒక ముఖం నేను చూడలేను, నేను అంత అర్హుణ్ణి కాదు అని ఏం చేస్తాడంటే, ఆకాశం వైపు చేతులు చాచి కన్నులెత్తి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి ప్రార్థన వాక్యతూరం కనబట్టలే. అక్కడ వాక్యతూరం ఏం కనబట్టలేదు, నాకైతే ప్రవర్తన కనబడతా ఉంది.
ప్రార్థన చేసేటువంటి రీతి, ఆ ప్రవర్తన కనబడుతుంది. ప్రార్థన అనగానే సహోదరుడు అడుగుతాడు, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. ఆరాధన అనగానే కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. నీ ప్రవర్తన ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంకు వచ్చి నీ ప్రవర్తన దేవునికి నువ్వు ఎట్లా కనబరుచుకున్నావు, నువ్వు దేవునికి హానరబుల్గా ఉన్నావు అనేటువంటి విషయాన్ని దేవుడికి నువ్వు ఏ విధంగా తెలియపరుస్తా ఉన్నావు? అయ్యా ప్రభువా, నేను నీకు హానరబుల్గా ఉన్నాను, నీ చెప్పిన ప్రతిదీ కూడా నేను ఎస్ ఎట్లా ఉన్నావు? ఒక రాజు దగ్గరికి వెళ్ళి నీ యాటిట్యూడ్ ఎట్లానే ఉంటుందా? హల్లెలూయా. నీ యాటిట్యూడ్ ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లానే ఉంటుందా? ఒక గౌరవనీయమైనటువంటి ఆఫీసర్ దగ్గరకో, లేకుంటే మన యజమానుడి దగ్గరకో, మన బాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ యొక్క యాటిట్యూడ్ ఎట్లానే ఉంటుందా? మరి సర్వోన్నతుడు కదా, మరి ఆయనకి ఆరాధన చేసేటప్పుడు నీ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మరి మహోన్నతుడు కదా, ఆయనకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క స్థితి ఏమైతే ఉంటుంది? వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యు ఆర్ క్యారింగ్? హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి యాటిట్యూడ్ నువ్వు క్యారీ చేస్తున్నావు? ఆయన ముందుకు వచ్చి నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నా అంటే ఆయన స్వరూపంలో నన్ను చేశాడు కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతాను అనుకుంటున్నావా? నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన సహిస్తా వస్తున్నాడు ప్రతిదీ కూడా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు ఆ యొక్క పరిస్థితి నుంచి మనం తగ్గిపోయినా, మరలా ఇబ్బంది పెట్టినా, కేవలం నిన్ను ప్రేమించాడు కాబట్టి సహిస్తున్నాడండి. ఇది మాత్రం తథ్యం. ఆ కృప అనేటువంటి విషయాన్ని పట్టుకుని మనం చేస్తున్నటువంటి విషయాలు అన్నిన్ని కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, ఇష్టం వచ్చినట్టు మన యొక్క ఏంటి ఆయన చెప్పే ఆ వాక్యాన్ని కూడా మనకు నచ్చిన రీతిలో మలి చేసుకోవడానికి నువ్వేం చేస్తా ఉన్నావు నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆయన దగ్గరికి ఒప్పుకోవడానికి వచ్చేటప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఆ తగ్గింపు జీవితాలు అట్టి రీతిగా ఉండాలి. ఒక్కరు ఈ విధంగా అయితే కొట్టుకుంటూ ఏడుస్తూ మనం ఈరోజు కన్నీటి ప్రార్థన చాలా దూరం అయిపోయాం. అందరం కూడా కన్నీటి ప్రార్థనకు అందరూ దూరం అయిపోయింది. ఇందాక రాఘవ సహోదరుడు మాట్లాడాడు, ఉపవాస ప్రార్థనైనా సరే కష్టాలు పెట్టమని దేవుని అడగాలేమో బ్రదర్ అని. నాకు అదే అనిపించింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే నిజంగా అలాంటి కన్నీళ్ళు వద్దునేమో. బిజీ ఎస్ అందరూ ఉద్యోగాలు ఉన్నాం, అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల గురించనో లేకపోతే ఇంకోటనో నిజంగా మనం భరించలేనటువంటి పరిస్థితులు కూడా అయితే మనం పోవట్లేదు ఎవరో కూడా. నిజంగా మనం మొయ్యలేనటువంటి భారం ఉన్నటువంటి హృదయం కలిగినటువంటి పరిస్థితుల్లో మనం నిజంగానే లేం కదా. కాబట్టి మనం ఒకరి గురించి ప్రార్థన వస్తే అడిగినప్పుడు మనం ప్రార్థన చేయలేకపోతాం. ఆ పరిస్థితులు నువ్వు ఉంటే అర్థమవుతుంది. ఆ దేవుడు నా దేవుడు అని చెప్పుకుని బైబిల్ గ్రంథం పట్టుకుంటున్నందుకు కొడుతున్నటువంటి వ్యక్తులు ఉండి ఉన్నారు. ఆ కొట్టించుకునేటువంటి ప్లేస్లో నువ్వు ఉన్నట్లయితే నీకు ఆ పెయిన్ అర్థమై ఉండేది. మరి అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటే ఒకడు నోరు మీద పట్టలేదు. రాత్రి కూడా అదే జరుగుతాం. సాటర్డే అనేటువంటి మన ప్రేయర్ మీటింగ్లో మనకి టైం లిమిట్ లేదు. నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఉందో, లేకుంటే నువ్వు ఇంకో వాక్యోపదేశం చేయగలిగినటువంటి అవగాహన ఉందో, ఇంకొకటి ఉందో, ఇంకొక తలాంతులు దేవుడు నీకు ఇచ్చాడో, దట్ ఈస్ ద ప్లేస్ టు ఎస్టాబ్లిష్. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అలాంటి సమయంలో నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికైనా, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికైనా, దేనికైనా సరే ఆ టైం లిమిట్ లేదు కాబట్టి మనం దాన్ని కొనసాగించుకుని మరింత దేవుడికి చేరువవడానికి ఇష్టపడండి. రాత్రి కూడా నేను ఆ మాట అన్నాను. అంతసేపు ఆరాధన చేసిన కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ టు బి ఆనెస్ట్. నేను రాత్రి మన ప్రేయర్ మీటింగ్ అయిన కానించి ఒక రకమైనటువంటి హృదయవేదంతో ఉన్నాను. నేను ఒక క్రమ పద్ధతిలో లేదనేటువంటి దాని గురించి చెప్తా ఉన్నావు. ఒకవేళ వయసులో చిన్నవాడు అవడం వలనో మరి ఎందుకో వినేటువంటి వారికి మీకు అర్థం కావట్లేదో నాకు అర్థం కాదు. లేకుంటే నేను చెప్పాలనుకుంటున్నది నేను సరిగా కన్వీట్ చేయలేకపోతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. దీనిని బట్టి బాధపడుతున్నాను నేను దేవుని దగ్గర. చెప్పినటువంటి వాక్యము, లేకుంటే దేవుడు మీకు వినిపించినటువంటి వాక్యము మీకు నచ్చినటువంటి రీతిగా మీరు తీసుకుంటూ దాన్ని మీకు కావాల్సినటువంటి వేలో మీరు ప్రొజెక్ట్ చేసుకుంటూ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉండి ఉన్నారని అంటే మిమ్మల్ని గూర్చి మీరు ఆలోచించుకోండి. ఎట్టి రకంగా ఈరోజు వచ్చి మన ఈ బలారాధన కార్యక్రమంలో చేస్తున్నాం అనేటువంటిది మీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? దేవునికి అంగీకారంగానా, లేకుంటే సైతాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి విధంగా ఉందా? ఇస్కరేతు యోధ వాళ్ళు మీరే ఆలోచించుకోవాలని దేవుని పేరట మనం చేసుకుంటున్నాం. మూడవది, 2 విషయాలు చెప్పాను. ఏంటిది చెప్పండి? ఇప్పుడు మాట్లాడుకున్నది పరిశుద్ధత విషయం, రెండోది ప్రార్థన విషయం, మూడోది ఏంటంటే
ఇందాక మనం చదివినటువంటి విషయంలో ఒకసారి మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. 26వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. త్వరగా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించేది. సరిపోతుందమ్మా. మీరు ఈ రొట్టెలోనిది తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా మరలా ఆయన వచ్చేంత వరకు మీరు ఏం చేయాలట? ఏం చేయాలి? ఆయన యొక్క మరణమును ప్రచురణ చేయాలి. అంటే ఆయన యొక్క సువార్తను మీరు చెప్పగలిగి ఉండాలి. ఈ వీక్ అయిపోయింది, ఈ వీక్ మనం చేసుకున్నాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ వచ్చేటప్పటికి నువ్వు ఖచ్చితంగా సువార్త చెప్పగలిగి ఉండాలి. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేయకుండా కూడా మనం దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులం కాదు. మీరు ఈ రొట్టెలోనే ఇది ఒక నియమ నిబంధనగా పెట్టాడండి ఆయన. మీకు అర్థమవుతుందా? చాలాసార్లు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అయితే, ఈజ్ దట్ రైట్ ఆర్ నాట్? రైట్ ఆర్ రాంగ్? నేను రాంగ్ చెప్తున్నాను. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటిది పాపం అయితే, ఇక్కడ ఆజ్ఞ రూపంగా ఇచ్చినటువంటి ఈ మాటను చేయనటువంటి మనం అందరం కూడా పాపలమే. ప్రజలు హల్లెలూయా. ఆజ్ఞ రూపంగానే ఆయన ఇచ్చి ఉన్నాడు. మీరు సర్వలోకమునకు పోయి సువార్తను మీరు ఏం చేయాలి? మీరు ప్రకటించాలి. ఎప్పుడు చెప్పాడు ఆయన? మనం ఎప్పుడైతే ఆయన యొక్క మార్గంలోకి ఎంచబడి ఉండి ఉన్నామో, ఆయన యొక్క ప్రియ కుమారులు కుమార్తెలకు మనందరం పిలబడుతున్నామో, ఆయన యొక్క శరీరం తిని రక్తము త్రాగుచు ప్రతి విషయం నందు, ఆ వాక్యమునందు, నువ్వు బోధయందు, నువ్వు సహవాసమునందు, ప్రతి ఒక్క ప్రార్థన యందును ఎడతెగగా మనం ఉంటూ ఉన్నామో, యు ఆర్ ఎలిజిబుల్ టు గో అండ్ స్ప్రెడ్ ద గాస్పెల్. బ్రదర్ హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ మాట చూద్దాం ఒకసారి. ఆ మాట చూద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం మాట రాయబడి ఉంటుంది. ఆఖరకు మనం ఈ మాట చూసుకున్న త్వరగా మనం ముగించుకుందాం. 16వ అధ్యాయం 15-16 వచనాలు. మార్క్స్ వార్త. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రైజ్ హల్లెలూయా. ఒకవేళ నమ్మకపోయినట్లయితే వాళ్ళ శిక్ష అర్హులు. కానీ మనకంటూ ఒక పని చెప్పాడు ఆయన ఆజ్ఞరీతిగా. మీరు సర్వలోకానికి పోయి మీరు సువార్తను ప్రకటించండి. ఇందాకే మనం అనుకున్నాం, పరిశుద్ధతలో మనం ఉండి ఉండాలి. మన యొక్క ప్రార్థనలో అంత తగ్గింపు జీవితాలు కలిగినటువంటి ప్రార్థన అయి ఉండాలి. మూడోది డైరెక్ట్గా ఆ వాక్యంలోనే ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే మీరు ఇది ఈ విధంగా చేస్తే రైటు, ఈ విధంగా చేస్తే అవగాహన లేమి తనంతో చేస్తే మీరే శిక్షార్హులు. పొందినటువంటి మీరు, తిన్నటువంటి మీరు, ఎక్కడితో మీరు ఖాళీగా కూర్చోకుండా మీరు ఏం చేయాలి? మీరు పోయి మీరు ఈ సువార్తను మీరు ప్రకటించేటువంటి బాధ్యత ఒక ఆజ్ఞ ప్రకారంగానే మనకు అప్పగించడం జరిగింది. మరి ఆజ్ఞ ప్రకారంగా అప్పగించినప్పుడు ఆ ఆజ్ఞను మనం తిరస్కరిస్తూ, ఆ ఆజ్ఞను మనం పాటించకుండా, ఒకరికి కూడా మనం సువార్త చెప్పకుండా, దేవుడి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇన్ని చేసినటువంటి నీవు అనర్హుడువు, పాపువి. ఈ యొక్క జీవితంలో ఈ యొక్క రోజు ఈ యొక్క దీంట్లో మనం పార్టిసిపేట్ చేయడానికి అనర్హుడుగా ఉన్నటువంటి మనం మరలా ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి రావాలి, అడుగుతాం, ఒప్పుకుంటాం. మన అయ్యా ప్రభువా, నీ నిజంగానే పాపిని, నీ యొక్క సువార్త నేను ప్రకటించలేకపోయాను, నీ యొక్క సువార్త నేను ప్రకటించలేకపోవడం. పరిశుద్ధతతో జీవించడం అనేటువంటిది పక్కన పెట్టండి. అది ఒకవేళ కొంతమంది జీవించేసారే అనుకోండి, ఈ విషయంలో కూడా పాపం చేసినటువంటి వాళ్ళు. ఒకవేళ ఈ విషయంలో నన్ను కట్టుకుంటే అక్కడ ఏదో ఒక విషయంలో మనం త్రొట్టిలేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము తప్ప నిజంగా అర్హులు మననంటే కానిటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. అలాంటి ఆ కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు నిజంగానే మనకు హృదయ ఘోష ఎట్లా ఉండాలో తెలుసా? ఒప్పుకోవాలని అనగానే చాలామంది కూడా ప్రేయర్ కూడా చేయట్లేదు. అసలు చాలామంది కూడా ప్రేయర్ కూడా చేయట్లేదు. అరే ఆ వేదన నీలో నిజంగానే లేదు అంటే నువ్వు దేవుని యొక్క ఆత్మలో నింపబడి ఉన్నావా, లేకుంటే సైతాన్ యొక్క ప్రేరణతో ఇక్కడ కూర్చుని ఉన్నావా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రాలేడా సంఘంలోకి సైతాన్ గడ అంటే? అరే నాయన పక్కన కూర్చున్నటువంటి యోధాలోనికి వెళ్ళాడు. దేవుడే స్వయంగా రొట్టె మొక్క విరిచి ఇది నా శరీరం తిను నాయన అని చేతిలో పెట్టగానే వెళ్ళి మనసులో కూర్చున్నాడు ఇతను పోయి. నువ్వేం చెప్తావు ఈ విషయాన్ని బట్టి? కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. సువార్త చెప్పడం లేకుండా ఈ విషయంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నామని అంటే కనుక, సహోదరుడు నిన్న మాట అడిగాడు ప్రార్థనలో, మీరు అవి ఎంతమంది గమనించారు? ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంత వాక్యం విన్నాం మనం, ఒక ఆత్మను కూడా మనం అందరూ రక్షించలేకపోయి ఉన్నాం. మనం ఎలాంటి ఆత్మతో మనం బ్రతుకుతున్నాం అనేటువంటి మాట. ఇదే క్వశ్చన్ 1 మంత్ క్రితం నాకు వచ్చిందని కూడా చెప్పాను వేరే వారి ద్వారా. ఇన్ని రోజులు అయిపోయింది మీ సంఘం ప్రారంభించి, కొత్త ఆత్మను మీరు ఇంకా ఇది చేయలేకపోతున్నారు, నిజంగానే ఎట్లా జరుగుతున్నారు మీరని.
ప్రతిదానికి ఒక సమయ సందర్భం ఉంటుంది. కానీ ఆత్మను రక్షించాము అనేటువంటి పరిస్థితికి సంఘంలోకి వచ్చేటప్పటికి ఈ మాట కూడా నేను మీకు చెప్పి ముగించాలనుకుంటున్నాను. చాలామంది ఈ విషయంలో ఎట్లా అవగాహన కలిగి ఉంటారనంటే, అది మా పని కాదు, పాస్టర్ యొక్క పని. ఆత్మలు రక్షించడం వేరు, సువార్త చెప్పడం వేరు. గమనించండి, సువార్త మీరు ప్రకటించడం అనేటువంటిది మీ పని. వాడు రక్షణ పొందుతాడు. నమ్మకపోకుండా నాకు రక్షణ పొందలేదంటే శిక్షా విధికి వాడే కారకుడు అవుతాడు. సువార్త చెప్పడం అనేటువంటిది ప్రతి ఒక్కరి పని. ఇక్కడ ఈ వాక్యం ప్రకారం మీకు అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటారు అంటే, ఈ ఆత్మను రక్షించడం అనేటువంటిది ఒక చర్చ్ పాస్టర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అని అనుకున్నట్లయితే, ఒక మంద ఉందనుకోండి, ఒక గొర్రెల మంద ఉందనుకోండి, ఆ గొర్రెల మందకి ఆ గొర్రెలకు కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసినటువంటి వాడు ఎవరైతే ఆ కాపరి అవుతాడు. కానీ ఆ గొర్రెలకు కనవలసినటువంటి బాధ్యత ఎవరిదై ఉంది? ఆ గొర్రెలదై ఉంటుంది. నూతన గొర్రెలు అక్కడ సృష్టించవలసినటువంటి బాధ్యత ఎవరిదై ఉంటుంది? ఆ గొర్రెలదై ఉంటుంది. కాపరికి అంట కదా. ఇస్ దట్ రైట్ మై పాయింట్? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ సువార్త చెప్పేటువంటి బాధ్యత సేవకుడుగా తనకెంత ఉందో, విశ్వాసులుగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంతే బాధ్యత. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మిమ్మల్ని ఆత్మలు రక్షించితేనే మీరు అర్హులు దీంట్లో కానీ చెప్పట్లేదు. మీరు కనీసం సువార్త చెప్పినా కూడా మీరు దీనికి అర్హులే. ఆయన యొక్క మరణ పునరుద్ధానంలో మీరు ప్రచురించగలిగినట్లయితే కనుక మీరు దీనికి అర్హులైనటువంటి మాట చెప్తా ఉన్నాడు. అదనమాట. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ముగించుకుందాం. అయోగ్యతతో కాక ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. అయోగ్యతతో కాకుండా యోగ్యత కలిగి, ఒక ఆలోచన కలిగి ఈరోజు మనం ఈ పొందబోచున్నటువంటి ఈ యొక్క బలారాధన కార్యక్రమం విషయంలో మనం అందరం కలిసి పాలు పంచుకునే ముందు ప్రతి ఒక్క విషయంను బట్టి మన యొక్క బాధ్యతను మనం ఏ విధంగా నెరవేరుస్తున్నాం అనేటువంటి విషయాన్ని బట్టి మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోనండి. పరిశుద్ధతలో నేను జీవించట్లేదు, నా కన్నులు వేరే విధంగా చూస్తూ ఉన్నాయి, లేకుంటే నా మాటలు తీరు వేరే విధంగా ఉంది, నా యొక్క ప్రవర్తన వేరే విధంగా ఉంది, నేను వింటున్నటువంటి విషయాలు వేరేగా ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేవు, దేవుని యొక్క ఆత్మకు దూరం ఉండేటువంటి పరిస్థితుల్లోనే అవన్నీ ఉండి ఉన్నాయి అని అనుకుంటే కనుక నువ్వు ఒప్పుకోగలిగి ఉండాలి. ఎలాంటి ఆ శంకర్ చేసినటువంటి ప్రార్థన ఎట్టి రీతిగా తను బాదుకుంటూ కన్నీళ్లు విడుస్తూ, అయ్యా నీ యొక్క ముఖమును చూడటానికి కూడా నేను అర్హుని కాను అనేటువంటి రీతిగా తాను ఏ విధంగా అయితే తను చెప్పుకుంటూ ఉన్నాడో అటు రీతిగా మనం ఈ విషయం గురించి మనం మాట్లాడగలిగి ఉండాలి. ఈ విషయం గురించి మనం ఆయన దగ్గర మనం ప్రార్థించగలిగి ఉండాలి. ఒకవేళ అటు రీతిగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాము అని అంటే కనుక ఒక విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మహోన్నతుడు అయిన దేవా అని ఆయన పిలుస్తున్నటువంటి నీ యొక్క నాలిక, నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థన ఆయన వింటున్నాడనేటువంటి ఒక స్పృహ కలిగి, ఆయన యొక్క సన్నిధానంలో నువ్వు ఉండి ఉన్నావనేటువంటి ఒక అవగాహన కలిగి ఒప్పుకుంటూ, అయ్యా నేను పాపిని, నేను పరిశుద్ధతలో లేను, నీ యొక్క ముఖం చూడడానికి కూడా నేను అర్హుని కాదు ప్రభువా, నేను అయ్యా తండ్రి నాయన అని పిలవడానికి కూడా నేను అర్హుని కాదని మీకు ఇవ్వబడినటువంటి అవకాశం ఏదైతే ఉందో ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఒప్పుకోనండి దేవుడి దగ్గర. అనాలోచనతో ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకుని, అబ్బా నేను నూతన ఆత్మను పొందుకున్నాను, నూతన శక్తిని పొందుకున్నాను, నూతన బలమును పొందుకున్నానని పోయి ఇంత ఆత్మను పొందుకుని, ఇంత బలమును పొందుకుని, ఇన్ని చేయగలుగుతున్నటువంటి నేను అరే దేవుడి పని ఎందుకు చేయలేకపోతున్నాను అనేటువంటి మనోవేదనకు నీవు గురైపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు పొందుకున్నటువంటిది, నువ్వు చేస్తున్నటువంటిది సరైనటువంటిది కాదు. ఆయన యొక్క ఆత్మ స్వయంగా దేవుడే ఆ రొట్టెని గురించి ఇచ్చినప్పటికీ కూడా సైతాను హృదయంలో స్థానం సంపాదించుకోగలిగాడు. ఎందుకో తెలుసా? అది విడిచిపెట్టలేనటువంటి తనం, అది చేసుకోలేనటువంటి ఆ తత్వం ఆ ఇస్కరియోతు యోధాలో కనబడతా ఉంది. ఈరోజు నీ హృదయం కూడా ఆ ఇస్కరియోతు యోధా వలె దేవుణ్ణి లోకానుసారమైనటువంటి విషయాల కొరకు, లోకానుసారమైనటువంటి మర్యాదల కొరకు, ప్రతి ఒక్క ప్రలోభాలకు లోబడిపోయి ఆయన నీవు అప్పగించేటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే కనుక ఈ దినమున ఒప్పుకోవాలని నేను దేవుని పేరట మనవి చేసుకుంటా ఉన్నాను. అయ్యా అయోగ్యతతో కాదు,
రక్షణ భాగ్యం పొందాను కాబట్టి నేను అర్హత సంపాదించుకోలేదు, కానీ నా ఈ పాప జీవితాన్ని ముందు ఒప్పుకోవడాన్ని బట్టి నేను అర్హత సంపాదించుకున్నాను. నీ వల్లే నేను నడవడానికి కావలసినటువంటి ఆత్మను నేను పొందలేకపోతున్న దానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్నటువంటి ఈ విషయాలు ఒప్పుకొని విడిచిపెట్టలేనటువంటి తత్వం సహోదరుడు, ఆ సహోదరుడు. ఆ తత్వాన్ని విడిచిపెడతాం. ఎందుకు దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావు? ఎందుకు ఆయన యొక్క కార్యముని యందు అంతగా నీకు విశ్వాసం లేకుండా ఉంటుందని అంటే, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తా అంటున్నాడు. నీ యొక్క విశ్వాస పాలను బట్టి నీ జీవితంలో అద్భుతాలు చేస్తానని ఆయన సెలవిస్తా ఉన్నాడు. మరి అంతగా విశ్వాసం పొందాలని అంటే, అంతగా నమ్మిక నీలో ఉండాలని అంటే, ఆయన ఆత్మతో నీవు నింపబడి ఉండాలి కదా. ఆ యొక్క ఆత్మ స్థావరాన్ని నీవు ఇవ్వలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇదే రీజన్. ఆ యొక్క ఆత్మ నీలో నివసించకుండా నీవు ఈ ఒప్పుకోలనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు చేయలేకపోవడానికి, ఆ విధంగా నువ్వు చేయలేకపోతున్నావు కనుక, ఆ విధంగా నువ్వు ఒప్పుకోలు చేసుకోలేకపోతున్నావు కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీలో ఉండడానికి స్థావరం నీవు ఇవ్వట్లేదు. ఇది నీకు తెలిసి జరుగుతుందా, తెలియ జరుగుతుందా అంటే నీకు తెలియకుండానే జరిగి ఉండొచ్చు, తెలిసి జరిగి ఉండొచ్చు, తెలియకుండా కూడా జరిగి ఉండొచ్చు. కానీ నీవు ఒప్పుకోవడం వల్ల దేవుని ముందు నీవు చిన్నపోయినటువంటి వాడు కాదు. మనం ఎంతటి వాళ్ళం అంటే ఆయన ముందు మనం తగ్గించుకోవడానికి విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్త. అలాంటిది నువ్వు అనుకోవచ్చేమో, ఒకవేళ ఈ తప్పు నేను చేశానని నేను దేవుని ఎదుట నేను ఒప్పుకుంటే ఆయన నన్ను త్రోసి వేస్తాడేమోనని. కాదు. ఆయన నిన్ను ఇంతగా ప్రేమించాడు కాబట్టి తన కృపను అనుగ్రహించి మరలా నిన్ను దగ్గరికి చేర్చుకోవడానికి, నిన్ను కౌగిలించుకోవడానికి, నిన్ను ముద్దాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నా కుమారుడు నేను సృజించుకుని ఉన్నాను, నా కుమార్తెగా నేను సృజించుకుని ఉన్నాను, నా పోలికలో నేను సృజించుకుని ఉన్నాను. ఎందుకో తెలుసా? నా యొక్క ఆశలు, ఆలోచనలు, నా యొక్క ప్రణాళికలన్నీ కూడా నీ ద్వారా నెరవేర్చడానికి. ప్రియకుమారుడు, ప్రియకుమారుడు, అరే నేను గమ్యం చేరలేను ప్రభువా, ఈ ఆశీర్వాదం లేకుంటే ఇది నా జీవితంలో తథ్యం కాదేమో, ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. కాదు, దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది కాదు. నీ విశ్వాస పరిమాణం ఏదైతే ఉందో అది నిన్ను డౌట్ఫుల్గా తీసుకొస్తా ఉంది. ఆ డౌట్ఫుల్గా తీసుకురావడానికి నీలో ఒక సైతాన్ యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంది. సైతాన్ గాడి యొక్క ఆలోచన నీలో పనిచేస్తూ ఉన్నాయి. వాడి యొక్క క్రియలు నీలో అత్యద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. దేవుడి యొక్క సువార్త నీవు ప్రకటించడానికి నీ నోరు మూరపోతా ఉంది. దేవుని నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించడానికి నీ హృదయం మూయబడి ఉంది. ఆ మాటలు నీవు పలకలేకపోవడానికి, ఆయన స్తుతించలేకపోవడానికి. ఎందుకు వర్షిప్ లీడర్స్ ఇక్కడ 10 సార్లు స్తుతించండి. అరే, ఆ స్తుతించండి అనేటువంటి మాట వారు అనొద్దు. ఆరాధన అనగానే 2 చేతులు ఎత్తి నిలబడి కళ్ళు మూసుకొని ప్రభువా, తండ్రి అని నోరారా నువ్వు పిలవగలిగి ఉండాలి. ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి సహోదరుడా, ఇలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయి. మన ముందు ఉంచబడినటువంటి భక్తుల జీవితాలు మీరు చూడండి. ఒక వ్యక్తి నిలబడుతుంటాడు కానీ ఆత్మ ఆవేశం అతనిలో ఉంటుంది. ఆత్మ పూర్ణంగా అతను నిలబడి ఉంటాడు. ఆత్మ సహాయం పొందుకొనగలిగి ఉంటాడు. ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఎన్ని వేల మంది జీవితాలు పట్టబడ్డాయి, ఎన్ని లక్షల మంది జీవితాలు దేవుని కొరకు సంపాదించగలిగారు. రీజన్ ఏంటి? తను కూడా ఒక్కడే, నీలాగనే నాలాగనే మనుషుడే, నీలాగనే నాలాగనే మాట్లాడగలుగుతాడు, నీలాగనే నాలాగనే తిని భుజించి నిద్రించగలుగుతాడు. కానీ అతను వెనుకున్నటువంటి శక్తి ఏమిటో తెలుసా? ఆత్మశక్తి, ఆత్మ బలం, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం. ఆ బలం మనలో పని చేయలేకపోవడానికి మన అవిశ్వాసమే కారణము. మన అవిశ్వాసం. ఆ అవిశ్వాసానికి నీరు పోసి పెంచొద్దు. దాన్ని తృణీకరించి ఈ దినమున, దాన్ని విడిచిపెట్టి ఈ దినమున, అయ్యా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీ యొక్క ఆత్మ చేత నేను బలపడడానికి సిద్ధమై ఉన్నాను.
నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపరాధ తప్పిద భావములను చూపునందు, హృదయమునందు, ఆలోచన యందు, చేతల యందు, మాటల యందు, వినికిడి యందు, అయ్యా తలంపునందు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అపరాధ తప్పిద భావములను క్షమించి మన్నించి మమ్మల్ని పరిశుద్ధిని చేయండి ప్రభువా అని అడుగుదామండి. సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. ఎక్కడ 2-3 నా నామాలు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని మన మధ్య ఉన్నటువంటి ఈ ఆదరణకర్తకు మనం కనపరుచుకుందాం. అవును తండ్రి, ఎవరు కళ్ళు తెరవడానికి వీల్లేదు, పక్కవారు ఏంటి, వాళ్ళు ఒప్పుకుంటున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారా ఎవరు చూడొద్దు. దేవాది దేవుడు నిన్ను గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవాది దేవుడు నీ యొక్క కన్నీటి బొట్టును తన యొక్క బుడ్డిలో కౌంటింగ్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ సమయంలో ఆయన నీతో మాట్లాడినట్లయితే కనుక, ఆయన నిన్ను దర్శించినట్లయితే కనుక ఈ దినమున ఒప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే వందనాలు అయ్యా. అయోగ్యంతో ఇన్ని దినములు, ఇన్ని రోజులు ఒకవేళ నేను ఇందులో పార్టిసిపేట్ చేసినట్లయితే నన్ను క్షమించండి అయ్యా, నన్ను మన్నించండి. మాకు అవగాహన లేమితనం వల్ల మేము చేస్తున్నటువంటి ఈ మాటలు నువ్వు ఎన్నోసార్లు మాతో బోధిస్తుంటున్నప్పటికీ, వివరిస్తుంటున్నప్పటికీ మరలా సిలువు పని యొక్క గాయాలను మరలా రేపేటువంటి పరిస్థితుల్లో నేను ఆ జీవితాన్ని కొనసాగించిన తప్ప విని విడిచిపెట్టేటువంటి ఆ యొక్క మాటలు ఒప్పుకొని విడిచిపెట్టగలిగినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి నీ యొక్క కుమారుడిగా, కుమార్తెగా నేను జీవించలేకపోయి ఉంటే నన్ను మన్నించండి అయ్యా. నేనెవరో నాకు గుర్తు చేసావు. నీ కుమారుడును, నీ కుమార్తెను నా కోసం నీవు చేసినటువంటి ఆ యొక్క త్యాగం జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఈ నియమ నిబంధనలను ఏర్పాటు చేస్తున్నావు అయ్యా. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు అని చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, మా పరలోకపు తండ్రి, మమ్మల్ని కరుణించి మా విమోచనార్థమైన ఈ ఏకైక కుమారుని శిలువలో మరణించుటకు మాకు అనుగ్రహించి ఆయన సర్వలోక పాపముల నిమిత్తము ఒక్క బలిగా, సంపూర్ణమైన చాలినంత బలిగా, పరిపూర్ణమైనటువంటి చాలినంత బలిగా తను తాను అర్పించుకుంటూ ద్వారా ఆయన ప్రశస్తమైన మరణమును మేము నిరంతరము జ్ఞాపకం చేసుకునటానికి, ఆయన యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞను అనుసరించి ఆయన తిరిగి వచ్చే పర్యాంతరం కూడా దీన్ని మేము కొనసాగించడానికి మాకు నియమించున్నావు తండ్రి. ఓ కనికరము గల దేవా, మా యొక్క ప్రార్థన ఆలకించండి. ఈ రొట్టెను, ద్రాక్ష రసమును నీ వాక్యము మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వదించి పవిత్రపరచమని మేమంతో దీనులమై నిన్ను బ్రతిమలాడుకుని చుంటున్నాం ప్రభు. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు విధించిన పరిశుద్ధమైన నియమను అనుసరించి ఆయన జీవిత మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకొని వీటిని తీసుకొని చుండగా మేము ఆయన ద్వారా దైవ స్వభావంలోనికి పాలు బాగా వస్తున్నాయి ఎదుగునట్లుగా మమ్మల్ని చేయండి. మా ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి తన శిష్యులకి ఇచ్చి, దీనిని తీసుకుని తినుడి అని చెప్పాను. ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని మీరు చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడినటువంటి నూతన నిబంధన రక్తము. దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడం చెప్పాను. ఇది సాదృశ్యం కాదండి, ఇది రొట్టె కాదు, ఈ చేతిలో ఉన్నది ఆయన శరీరం. రక్తపు మాంసపు మృద్ద వలె వేడాలనేటటువంటి ఆ మాంసపు ముద్ద నీ చేతిలో దేవుడు ఇచ్చాడు. ఆయన యొక్క రక్తమును కాచి నీ చేతిలో పెట్టి ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన సొత్తు, ఇవి ఆయన సొత్తు. ఈ లోకానుసారమైనటువంటి ప్రతి ఒక్క పరిస్థితికి నీవు భయపడవలసిన అవసరం లేదు.
ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, మహోన్నతుడైనటువంటి దేవుని నేను కలిగి ఉన్నానటువంటి ఒక ఆశ, ఆలోచన, ఒక ధైర్యం నీతో ఈరోజు నేను తీసుకెళ్ళగలిగి ఉండాలి. అందరూ ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థించిన తర్వాత నాతో పాటు ఈ మాటలు మీరు పలకండి. ఓ కనికరం గల దేవా, మా స్వనీతి యందు నమ్మిక ఇచ్చి నీ బల యొద్దకు మేము వచ్చేటలేదు, కానీ నీ విస్తారమైన గొప్ప కనికరములను బట్టి మేము వచ్చుచున్నాం. నీ బల్ల కింద పడిన రొట్టె ముక్కలను సైతం తీసుకొనుటకు మేము పాత్రులము కాదు. అయితే నీవు కనికరం చూపుటలో ఐశ్వర్యవంతుడవు, మార్పు లేని వాడవు కనుక కృపగల దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఈ పరిశుద్ధ బలలో మేము పాలు పొంది నూతన జీవంతో నడుచుకునిచు ఆయన స్వారూప్యంలోనికి ఎదిగి మేము ఆయన యందు, ఆయన మా యందు సదాకాలం నివసించినట్లుగా అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాం. ఆమేన్. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కరుణించుము. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కరుణించుము. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ సమాధానమును మాకు అనుగ్రహించుము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటే ఈ యొక్క శరీరం గురించి రక్తంను తాగవలసిందిగా వేడుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మృత్యు చేయడం తండ్రి, మరొకసారి నీ యొక్క బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞత, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఇటు రీతిగా నా తండ్రి ప్రభువా, నీ యొక్క బలారాధన కార్యక్రమం మేము పాలు పంచుకోవడానికి మాకు ఇచ్చినటువంటి కృపా ధన్యతను బట్టి నీకు వందనాలు, నీకు కృతజ్ఞత, స్తోత్రం చెల్లించుకోవచ్చు. తిరిగి వచ్చి కలుసుకునే పర్యాంతరం వరకు ప్రభువా, మరి ఇక్కడి నుంచి మేము తిరిగి వెళ్తుండగా నూతన శక్తితోనూ నూతన ఆత్మన బలముతోనూ మమ్మల్ని అభిషేకించి నీకే వందనాలు. ఈ యొక్క అభిషేకం ద్వారా ఈ యొక్క సువార్తను ప్రకటించగలిగేటువంటి కృపా ధన్యత మా అందరి పట్ల కుమ్మరింపు దయ చూపించుమని, నీ కొరకు కొన్ని ఆత్మలు కనడానికి, సంపాదించడానికి మాకు అప్పగింపబడినటువంటి ఒక బాధ్యతను నా తండ్రి ప్రభువా, బాధ్యతతో నా తండ్రి ప్రభువుని సేకరించడానికి తగినటువంటి శక్తి, బలమును మాకు కొనసాగింపమని ఈ యొక్క మాట మేము చెప్పడానికి సిద్ధపడుచుంటుండగా మాకు ఆశ ఆలోచనతో కాకుండా ప్రభువా, నీ యొక్క ఆత్మశక్తితో సువార్తను ప్రకటించడానికి కృప చూపించుమని, తిరిగి వచ్చి కలుసుకునే పర్యంతరకు నీ యొక్క కృపా, క్షేమం, ఆశీర్వాదము మా అందరి పట్ల ఉంచి మా కుటుంబం సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థలం ఉంది, ఏ స్థితిలో ఎక్కడ మేము ఉన్నప్పటికీ కూడా నీ యొక్క నామానికి మహిమకరంగా, ఘనకరంగా, సాక్షికరంగా మేము జీవించడానికి సహాయం అనుగ్రహించమని, మహోన్నతుడు, మహాగణుడు, త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు పాదముల చెంత మా నీ ప్రార్థన అడిగి వేడుకొంచు ఆశీర్వాదములు పొందుకుని నామ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశ రక్తం శిలువ రక్త సంపూర్ణం చేసుకోలేదుగా.
అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఒకరినొకరు ప్రేమతో పలకరించుకుంటాం.